ఫ్రెండ్స్ టెక్నోస్ 1953కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 24, 2025 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. అండ్ ఫస్ట్ చాలా మంది అడుగుతుంది సమ్మర్ సేల్ గురించి అడుగుతున్నారు. సమ్మర్ సేల్ మే ఫస్ట్ వీక్లో జరుగుతుందని చెప్పారు. ఇప్పుడు ఎగ్జాక్ట్ డేట్స్ బయటకు వచ్చినాయి. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్వి. అమెజాన్లో వచ్చేసరికి మే 1వ తారీఖు జరుగుతుంది సేల్. అండ్ దీని పేరు వచ్చేసరికి గ్రేట్ సమ్మర్ సేల్ అని చెప్పేసి పెట్టారు. దీని మీద HDFC కార్డ్స్ మీద 10% వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. అదే ఫ్లిప్కార్ట్ చూసుకుంటే మాత్రం సాసా సేల్ అని చెప్పేసి చాలా పేర్లు ఉన్నాయి. డబుల్ క్రేజీ సేల్ అని, బిగ్ సేవింగ్ డేస్ అని చాలా పేర్లు అయితే పెట్టారు ఫ్లిప్కార్ట్ వాళ్ళు. అండ్ ఇది వచ్చేసరికి మే 2వ తారీఖు స్టార్ట్ అవుతుంది. ఒక 24 hours ముందు ఎవరైతే ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్ ఉందో వాళ్ళకి ఎర్లీ యాక్సెస్ సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ దీనిలో SBI కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. ఫ్లిప్కార్ట్లో SBI కార్డ్స్, అమెజాన్లో HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది అప్ టు 10%. ఇంతవరకు అయితే ఇంకా డీల్స్ అయితే ఏం రివీల్ చేయలేదు. చూద్దాం, డీల్స్ రివీల్ అయిన తర్వాత ఏమైనా మంచి ఆఫర్స్ ఉంటే మాత్రం మీకు అప్డేట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ OnePlus నుంచి OnePlus 13Tని లాంచ్ చేసింది చైనాలో. ఇండియాకి ఫోన్ మే ఎండింగ్లో కానీ లేదా జూన్లో కానీ వస్తుంది. అండ్ ఈ ఫోన్ చాలా చిన్న సైజ్ ఫోన్, 6.3 inch డిస్ప్లేతో వస్తుంది. అండ్ 8 Elite ప్రాసెసర్తో వస్తుంది. ఇవి అఫీషియల్, ఎందుకంటే ఇంతవరకు మనకు రూమర్స్ ఇప్పుడు లాంచ్ అయింది కాబట్టి అఫీషియల్ స్పెక్స్ అని చెప్పేవి. బ్యాక్ సైడ్ వస్తే 50 MP మెయిన్ కెమెరా ఉంది, 50 MP టెలిఫోటో లెన్స్ ఉంది. 2x వరకు మీరు ఆప్టికల్ జూమ్ చేసి ఫొటోస్ తీయచ్చు. అండ్ రెండే కెమెరాలు ఉంటాయి బ్యాక్ సైడ్. ఫ్రంట్ వచ్చేసరికి 16 MP కెమెరా ఉంది. రూమర్స్లో మనకి ఫ్రంట్ 32 MP అని వచ్చినాయి, కాకపోతే ఫ్రంట్ 16 MP కెమెరానే ఉంది. బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 6260 mAh బ్యాటరీతో వస్తుంది. 80 watt సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈ ఫోన్లో మీకు వైర్లెస్ ఛార్జింగ్ ఉండదు, వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉండదు. IP65 రేటింగ్తో వస్తుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ అయితే ఉండదు. వైడ్ యాంగిల్ కెమెరా ఎట్లాంటివి అయితే ఏముండవు. అండ్ కాంపాక్ట్ ఫోన్ ఇది. ప్రైస్ వచ్చేసరికి అక్కడ 40,000 దగ్గర పెట్టారు. ఇండియాలో వచ్చేసరికి 40,000-50,000 మధ్యలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీనిలో ఇంకొక చేంజ్ కూడా ఉంది. ఫిజికల్గా ఏదైతే ఎలక్ట్రిక్ స్లైడర్ ఉందో అది తీసేస్తారు, దానికి షార్ట్ కట్ కీ అని చెప్పేసి పేరు పెట్టారు. ఇప్పుడు దీన్ని మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు, మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఇంతకుముందు ఈ ఎలక్ట్రిక్ స్లైడర్ ఓన్లీ రింగ్కి సైలెంట్కి మార్చడానికి ఉపయోగపడుతుంది కదా, ఇప్పుడు యాపిల్ స్టైల్లో తీసుకొచ్చారనమాట. మీకు నచ్చింది ఏదైనా ఒక ఆప్షనే పెట్టుకోవచ్చు. మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఇవ్వలేదు వీళ్ళు కూడా యాపిల్ లాగా. నేను మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తారేమో అనుకున్నా, దీనిలో ఒకటే ఆప్షన్. సో ఆ బటన్ ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే, మనం ఓన్లీ సైలెంట్ రింగ్ మాత్రం వాడతాం. దీంతో పాటు ఒక పవర్ బ్యాంక్ లాంచ్ చేసి, ఇది కూడా బాగుంది. 150 watt సూపర్ హుక్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్ ఇది. 150 watt అవుట్పుట్ వస్తుంది. సూపర్ హుక్ ఛార్జింగ్ ఒకవేళ OnePlus ఫోన్ కానీ, ఒప్పో ఫోన్స్ కానీ, రియల్మీ ఫోన్స్ కావాలంటే మీరు ఛార్జింగ్ అయితే పెట్టవచ్చు. దీంతో పాటు వేరే ఫోన్స్ అనుకోండి PD ఛార్జింగ్ కూడా ఉంది. 100 watt వరకు PD ఛార్జింగ్ అయితే ఉంది. 100 watt సపోర్టెడ్ ఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్ ఏదైనా మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసరికి 4,000 రూపాయలు పెట్టారు అక్కడ చైనాలో. ఇది ఇండియాకి వస్తుందో లేదో కన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ ఇది కూడా బాగుంది పవర్ బ్యాంక్. ఈ రోజు కామెంట్ ఆఫ్ ది డే కూడా ఈ బ్రాండ్స్ గురించే ఉన్నాయి. సో అందుకే ఇప్పుడే చెప్తున్నాను నేను. బ్యాడ్ గేమర్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగాడు. OnePlus ఫోన్ని మనం ఒప్పో, రియల్మీ సర్వీస్ సెంటర్కి వెళ్తే సర్వీస్ చేస్తారని అడుగుతున్నారు. ఎందుకంటే 3 ఒకటే కదా, సర్వీస్ చేస్తారని అడుగుతున్నారు. వివో ఐక్యూ లాగా. వివో ఐక్యూ సర్వీస్ సెంటర్స్ ఎలా ఉన్నాయి, మీరు రెండు ఏదైనా ఫోన్ తీసుకెళ్ళండి, వివో ఫోన్ కానీ ఐక్యూ ఫోన్ కానీ, అక్కడికి వెళ్ళి మీరు సర్వీస్ అయితే చేయించుకోవచ్చు. ఇది అట్లా కాదు, OnePlusకి సపరేట్ ఉంటుంది. OnePlus సపరేట్ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి, ఒప్పోకి సపరేట్ ఉంటుంది, రియల్మీకి సపరేట్ ఉంటుంది. మీరు ఒక ఫోన్ ఇంకొక సర్వీస్ సెంటర్ తీసుకెళ్తే చెయ్యరు. 3 ఒకటే బ్రాండ్, అంటే సబ్ బ్రాండ్స్ ఇవి, కాకపోతే సర్వీస్ మాత్రం డిఫరెంట్. నెక్స్ట్ మనకి సామ్సంగ్ S25 FE. దీనికోసం చాలా మంది సామ్సంగ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. S24 FE, S23 FE. ఈ ఫోన్స్ అన్ని ఇప్పుడు కాదు, కానీ దసరా సేల్లో చాలా తక్కువ రేట్కి వస్తూ ఉంటాయి. ఇప్పుడు S25 FEకి సంబంధించిన న్యూస్ ఏంటంటే, S24 FEలో ఏదైతే ప్రాసెసర్ ఉందో Exynos 2400, సేమ్ అదే ప్రాసెసర్ తీసుకొని వస్తున్నారు. కాకపోతే కెమెరాలో ఎక్కువ ఇంప్రూవ్మెంట్ చేయబోతున్నారు ఈసారి S25 FEలో అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ మనకి Ray-Ban మెటా గ్లాసెస్. ఆల్రెడీ మన ఛానల్ వీడియో కూడా చేశాను. ఇది ఇండియాలో అవైలబుల్ ఉండదు, నేను అమెరికా నుంచి తెప్పించా దీన్ని. సో ఒకవేళ మీరు ఇండియాలో కొనుక్కోవాలనుకుంటే తొందరలో ఇండియాలో దీన్ని లాంచ్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే కింద త్వరలో వీళ్ళు మెక్సికో, ఇండియా, UAEలో లాంచ్ చేయబోతున్నట్టయితే అక్కడ చెప్తున్నారు. అంతేగా దీనిలో AI ఫీచర్స్ కూడా యాడ్ చేయబోతున్నారు. హే మెటా అని చెప్పేసి కమాండ్ ఇచ్చి మీరు మీ కళ్ళ ముందు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కనపడింది అనుకోండి, దాని గురించి కూడా మీరు అడగవచ్చు, అది సమాధానం అయితే చెప్తుంది. అంతేకాదు మీరు హే మెటా, క్లిక్ ఏ ఫోటో, హే మెటా రికార్డ్ ఏ వీడియో, ఇట్లా నార్మల్గా కూడా కమాండ్స్ అయితే ఇవ్వచ్చు. నెక్స్ట్ మనకి OpenAI ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తుంది గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని కొనడానికి. గూగుల్కి US కోర్టుకి మొత్తం దగ్గర 5 సంవత్సరాల నుంచి గొడవ జరుగుతుంది. 2020లో కేసు అయితే ఫైల్ చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, US కోర్టు ఇది. సో ఏంటంటే వీళ్ళు డామినేషన్ ఎక్కువైపోయింది, మోనోపోలీ అయిపోయింది. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్లో అందరూ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ యూజ్ చేస్తున్నారు, వేరే వాటికి ఛాన్స్ లేకుండా అన్నట్లుగా. మీరు ఉంచుకుంటే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అయినా ఉంచుకోండి, లేకపోతే ఆండ్రాయిడ్ అయినా ఉంచుకోండి, వీటిలో ఒకదాన్ని ఎవరికైనా అమ్మేయండి అని చెప్పేసి వీళ్ళు చెప్పారన్నమాట కోర్టు. కాకపోతే గూగుల్ అయితే ఒప్పుకోవట్లేదు, ఫైట్ చేస్తుంది. ఎందుకు అమ్ముతామేమో, అది యూజర్ ఇష్టం, అంతే కదా. అది నిజంగా కోర్ట్స్ అనేది నాకు న్యాయమే కనిపించట్లేదు. వాళ్ళే ఆండ్రాయిడ్ తయారు చేసుకున్నారు, క్రోమ్ బ్రౌజర్ కూడా వాళ్ళదే. కావాలంటే వేరే బ్రాండ్స్ వాళ్ళ బ్రౌజర్స్ కూడా ఇచ్చుకుంటున్నాయి. ఇప్పుడు ఆండ్రాయిడ్, ఇప్పుడు ఒప్పో తీసుకుంటే ఒప్పో బ్రౌజర్ మనకి ఫోన్లో కనిపిస్తుంది, శాంసంగ్ తీసుకుంటే శాంసంగ్ బ్రౌజర్ కూడా ఉంటుంది, వాళ్ళ బ్రౌజర్స్ కూడా ఉంటాయి, గూగుల్ క్రోమ్ బ్రౌజర్ కూడా ఉంటుంది. యూజర్ సిస్టమ్ ఇంకా వాళ్ళ బ్రౌజర్ వాడుకుంటారా, క్రోమ్ బ్రౌజర్ వాడుకుంటారా, యూజర్స్ డిసైడ్ అవుతారు. అట్లా కాకుండా వీళ్ళు
చాలామంది క్రోమ్ బ్రౌజర్ ఇష్టపడుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి సింపుల్గా ఉంటుంది యూజ్ చేయడానికి అని చెప్పేసి సేఫ్ సెక్యూర్ అనుకొని క్రోమ్ బ్రౌజర్ యూజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ బ్రౌజర్ పట్టించుకోవట్లేదు. సో అందుకే ఇది మోనోపోలీ అయిపోయిందని చెప్పేసి వీళ్ళు ఫీల్ అవుతున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి దీని గురించి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ని కొనుక్కోవడానికి ఓపెన్ అయ్యే సంస్థ ముందుకు వచ్చింది. ఒకవేళ మీరు క్రోమ్ బ్రౌజర్ అమ్మే పని అయితే మేము కొనుక్కుంటామని చెప్పేసి వీళ్ళు ముందుకైతే వస్తున్నారు. మోస్ట్లీ గూగుల్ అయితే అమ్మకపోవచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే నిప్పాన్ AAA బ్యాటరీస్ 20 ప్యాక్ అనమాట. 20 బ్యాటరీస్ మీకు విత్ డిస్కౌంట్ ₹50 కూపన్ వస్తుంది. కూపన్ డిస్కౌంట్ కలుపుకొని ₹186 అయితే వస్తున్నాయి. ఇప్పుడు నేను ప్రజెంట్ డీల్స్ అయితే చెప్పట్లేదు, కొన్ని మొబైల్ డీల్స్ కూడా ఉన్నాయి, వెయిట్ చేస్తున్నా. సేల్ వస్తుంది కదా, నెక్స్ట్ వెడ్నెస్డే స్టార్ట్ అవుతుంది. ఏమైనా మంచిగా ఉంటే అప్పుడు చూద్దాం, ఇప్పుడు అనవసరం. అప్పుడు బ్యాంక్ ఆఫర్లు ఇంకా బెటర్ ఉంటాయి, ఇప్పుడు అసలు బ్యాంక్ ఆఫర్లు లేవు. రియల్మీ నార్జో 70 టర్బో మీద ఆఫర్ అయితే ఉంది, ఒక కలర్ మీద 6GB RAM 128GB మోడల్ 13,600 ఆ రేంజ్కి అయితే వస్తుంది విత్ కూపన్. ఒకవేళ చెక్ చేయాలని బ్రదర్ మీరు చెక్ చేయొచ్చు. గేమ్స్ ఆడేవాళ్ళు ₹15,000 ఫోన్ కోసం చూస్తూ ఉంటే బ్యాంక్ ఆఫర్ లేదు, దీని మీద ఎక్కువ కూపన్ డిస్కౌంట్ అయితే ఉంది. 2 డీల్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి అపోలో హాస్పిటల్కి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ గారు ఒక పేషెంట్ స్టోరీని షేర్ చేసుకున్నారు సోషల్ మీడియాలో. అండ్ అది చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే మనం రోజు చేసే పని అనమాట. ఇది రోగం తనంతా తెచ్చుకున్నాడు అనమాట పేషెంట్. తన దగ్గర ఒక అతను వచ్చాడు, తనకి రైట్ లెగ్ మొత్తం పెయిన్ అయితే వస్తూ ఉంది, లాగుతూ ఉంటుంది, మొత్తం మన నిద్ర కూడా పోనివ్వ, సరిగ్గా పని చేసుకోవడం, కాన్సన్ట్రేషన్ కూడా చేయలేదు, ఎందుకంటే పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఇట్లా ఆయనకి రైట్ లెగ్ మొత్తం పెయిన్ వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, అన్నీ చెక్ చేశారు, డయాబెటీస్ లేదు, షుగర్ లేదు, అన్నీ నార్మల్గానే ఉన్నాయి, అతనికి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే కనిపించట్లేదు. సో డాక్టర్ అతని హ్యాబిట్స్ గురించి అడిగితే తన ఒక హ్యాబిట్ చెప్పాడు అనమాట. తన మొబైల్ ఫోన్ని రోజు అతను రైట్ పాకెట్లో పెట్టుకుంటాడు. అతను వర్క్ చేయడానికి వెళ్తాడు, ఒక 8 hours వర్క్ చేస్తాడు, అండ్ 2 hours అతను తిరగడానికి, ఇంటి నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి కూడా ఫోన్ జేబులోనే పెట్టుకుంటాడు. అంటే దగ్గర 10 గంటలు జేబులో తన ఫోన్ అలానే పెట్టుకుంటున్నాడు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే తను 10 గంటల ఫోన్ జేబులో పెట్టుకుంటున్నాడు కాబట్టి అది ఒక నర్వ్ మీద ప్రెజర్ పడుతుంది. ఆ నర్వ్ అయితే డ్యామేజ్ అవుతూ ఉంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది రెడ్ కలర్లో. సో ఈ పార్ట్ అయితే డ్యామేజ్ అవుతూ ఉంది. సో దానివల్ల అతనికి మొత్తం లెగ్ పెయిన్ రావడం, అండ్ ఇక్కడ ఏదైతే మనకి పెల్విస్ బోన్ ఉంటుందో సో ఇక్కడ వరకు అతని పెయిన్ అయితే వస్తూ ఉంది. సో ఇప్పుడు డాక్టర్స్ అయితే దానికి ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు, ఫోన్ అక్కడ పెట్టుకోవద్దని చెప్పారు. 1 month తర్వాత అతనికి పెయిన్ అయితే పోయింది, నార్మల్ అయిపోయాడు. సో డాక్టర్ సలహా ఏమిస్తున్నారంటే మీ ఫోన్ని పాకెట్లో ఎక్కువసేపు పెట్టుకోవద్దు, బయటకు తీయండి, టేబుల్ మీద పెట్టుకోండి, లేకపోతే ఏదైనా పాకెట్స్ ఏమన్నా ఉంటాయి కదా పర్స్ లిట్ అని వాటిలో క్యారీ చేయండి, కానీ ఫోన్ని పాకెట్లో ఎక్కువసేపు అయితే పెట్టుకోవద్దు అని చెప్పేసి డాక్టర్ సజెషన్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ మనకి USA చైనా మధ్య గొడవ నడుస్తామని తెలిసిందే. US టారిఫ్స్ ఇచ్చిన తర్వాత చైనా రివర్స్ చేసింది US మీద, తర్వాత మళ్ళీ చైనా మీద US 145% వేసింది. ఇట్లా మొత్తం గొడవ నడుస్తూ ఉంది కదా. ఇప్పుడు అమెరికాలో ఒక ఉద్యమం నడుస్తుంది అన్నమాట, బాయ్కాట్ చైనా ప్రొడక్ట్స్ అని చెప్పేసి ఒక ఉద్యమం నడుస్తూ ఉంది. అండ్ దానిలో టీషర్ట్లు, క్యాప్లు ఇట్లాంటివి కూడా చాలామంది వేసుకుంటూ ఉన్నారు. ఇక ట్విస్ట్ ఏంటంటే ఏదైతే వాళ్ళు టీషర్ట్లు వేసుకుంటున్నారో, ఏదైతే క్యాప్స్ వాళ్ళు పెట్టుకుంటున్నారో ఇవన్నీ చైనా నుంచే వస్తున్నాయి. దాని మీద మేడ్ ఇన్ చైనా అని చెప్పేసి వేస్తుంది, చైనా నుంచే ఇవి ప్రొడక్ట్స్ వస్తున్నాయి. సో వీళ్ళు అమెరికాలో వేసుకొని బాయ్కాట్ చైనా అని చెప్పి చైనా ప్రొడక్ట్స్ అని చెప్పేసి వాటినే కొంటున్నారు. నెక్స్ట్ మనకి యుఎస్కి చెందిన ఒక సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్కహాల్ అబ్యూస్ అండ్ ఆల్కహాలిజం. సో వీళ్ళు ఏం సర్వే చేస్తారంటే అబ్బాయిలు అండ్ అమ్మాయిలు సర్వే ఎక్కువ ఎవరు తాగుతున్నారు అమెరికాలో అని చెప్పేసి మెన్ ఉమెన్ మీద వెళ్ళి సర్వే అయితే చేశారు. దగ్గర మన అబ్బాయిలు తాగినంత అమ్మాయిలు కూడా తాగుతున్నారు ఆల్కహాల్, ఎక్కువ పర్సెంటేజ్ కూడా తేడా అయితే లేదు. ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది ఆల్కహాల్ వల్ల ఉమెన్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. లాస్ట్ 20 years వీళ్ళు మొత్తం హాస్పిటల్ రికార్డ్స్ కూడా చెక్ చేస్తే ఎక్కువ మంది అమ్మాయిలు ఈ ఆల్కహాల్ ప్రాబ్లమ్స్ వల్ల హాస్పిటలైజ్ అయ్యారు. సో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తారు, ప్రెగ్నెన్సీ ఇష్యూస్ వస్తున్నాయి, అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, అండ్ బ్రెయిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్, హార్ట్, లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్తో వీళ్ళు జాయిన్ అవుతూ ఉన్నారు. వీళ్ళు రీసెర్చ్లో తెలియదు ఏంటంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి సేమ్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ తాగారనుకోండి, ఒక 90 ml తాగారనుకోండి, సో అబ్బాయి మీద కంటే అమ్మాయి మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అంటున్నారు వీళ్ళు. ఎందుకంటే అబ్బాయిల యావరేజ్ వెయిట్తో కంపేర్ చేస్తే అమ్మాయిల యావరేజ్ వెయిట్ చాలా తక్కువ ఉంటారు, వాళ్ళు వెయిట్ తక్కువ ఉంటారు, లోపల వాటర్ పర్సెంటేజ్ కూడా తక్కువ ఉంటుంది. ఆల్కహాల్ లోపలికి వెళ్ళి వాటర్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంది. సో వీళ్ళ బ్లడ్లోకి ఎక్కువ ఆల్కహాల్ అయితే వెళ్తుంది, అబ్బాయిలతో కంపేర్ చేస్తే అమ్మాయిల బ్లడ్లోకి ఎక్కువ ఆల్కహాల్ అయితే వెళ్తూ ఉంది. సో దానివల్ల వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఈ సర్వే ప్రకారం ఏమర్థమవుతుందంటే అబ్బాయిల రేంజ్లో అమ్మాయిలు తాగకూడదు, మ్యాక్సిమం తాగకపోవడం చాలా చాలా మంచిది. నెక్స్ట్ కొరియా నుంచి, కొరియాలో 26 ఏళ్ళ ఒక అబ్బాయి తన ఒక స్టోరీని రెడిట్లో షేర్ చేసుకున్నాడు. ఇది వింటే అందరూ షాక్ అయిపోవాలి. ఈ అబ్బాయికి 4 ఏళ్ల క్రితం ఒక అమ్మాయి పరిచయం అయింది. అమ్మాయి 1998 బాన్ అని చెప్పింది, అంటే అతని ఏజ్తో కంపేర్ చేస్తే ఒక సంవత్సరం పెద్ద అనమాట. ఓకే అని చెప్పేసి ఇద్దరు లవ్ చేసుకోవడం మొదలుపెట్టారు. 4 సంవత్సరాల తర్వాత తన ల్యాప్టాప్ ఒకసారి చెక్ చేశాడు. ల్యాప్టాప్ ఓపెన్ నుండి చెక్ చేశాడు. దగ్గర 16,000 ఫొటోస్ ఉన్నాయి.
దానిలో మొత్తం చెక్ చేస్తా ఉంటే తన పాస్పోర్ట్ కనిపించింది. పాస్పోర్ట్లో తన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి 1977 ఉంది. అంటే అమ్మాయి ఏజ్ ఇప్పుడు 48 ఏళ్ళు. చూసి షాక్ అయిపోయాడు. ఆయన క్వశ్చన్ ఏమడుగుతున్నా అంటే ఎలా సాధ్యం, 48 ఏళ్ళ అమ్మాయి నాకు చూడడానికి 27 ఏళ్ళ అమ్మాయిలాగా కనిపిస్తుంది. చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగారు, అంత ఇంపాసిబుల్, 48 ఏళ్ళ అమ్మాయి 27 ఏళ్ళ అమ్మాయిలు కనపడదు, నువ్వు అంతా ఫేక్తున్నావు అని చెప్పేసి ఫొటోస్ కూడా షేర్ చేశాడు. అమ్మాయివి చూడడానికి 48 ఏళ్ళ అమ్మాయిలాగైతే లేదు, కొరియా వాళ్ళు చూడడానికి అట్లనే ఉంటారు. ఇంకో ప్లాట్ ట్విస్ట్ ఏంటంటే అమ్మాయి ఫొటోస్లో ప్రెగ్నెంట్ ఉంటుంది కదా, ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ కూడా కనిపించింది ప్రెగ్నెంట్ అని చెప్పేసి. వాడికి ఏం అర్థం కాలే పాపం. ఇది రెడిట్లో షేర్ చేసుకొని మీ అందరిని సలహా అడుగుతున్నాడు. మీరు ఏమైనా సలహా ఇవ్వగలిగితే ఇవ్వండి. కాదా మరి ఏమైనా కొన్ని న్యూస్ అయితే హెప్సన్ వస్తే లైక్ చేయాలి. మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్తో కదా. సెలవు, బాయ్.